మండలి సమావేశం జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ మండలిలో నారా లోకేష్ వర్సెస్ వైసీపీ బొత్స సత్యనారాయణ గారి మధ్య జరిగిన ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు వాస్తవం ఏంటి అనేది ఒకటి బయట పెట్టేస్తుంది. అవును, ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిపై ఒక దారుణమైన చర్యలు మనం చూసాము. అంబటి రాంబాబు గారు నోరు జారి ఓ 2 పదాలు నోరు జారినందుకు ఏకంగా ఆయన ఎంతగా చీల్చి చెండాడుతున్నారో, కేవలం దేనికోసం ఇదంతా చేస్తున్నారు అనేది అధికార పార్టీలో రెడ్ బుక్ అధినేత నారా లోకేష్ నోటి నుంచే బయటపడింది. ఎగ్జాక్ట్లీ 100% వాస్తవానికి అసలు ఏం జరిగింది అనుకునేవి మనం ఇంతకాలం ఏమనుకుంటున్నామో అవన్నీ పక్కన పెడితే, సాక్షాత్తు నారా లోకేష్ మండలి సాక్షిగా చేసిన వ్యాఖ్యల వెనుక క్లియర్గా అసలు ఉద్దేశం ఏంటో అర్థమైపోయింది. బొత్స సత్యనారాయణ గారు చాలా గట్టిగా సమాధానం చెప్పడంతో వాస్తవాలు బయటకు వచ్చేశాయి. అంబటి రాంబాబు గారు ఒక అమ్మను చంద్రబాబు నాయుడు గారి తల్లిని అంటాడా అంటూ నారా లోకేష్ ఇక్కడ రిప్లై ఇస్తూ పోయాడు. చంద్రబాబు నాయుడు గారు తల్లిని నారా లోకేష్ ఏమన్నాడంటే, ముఖ్యమంత్రికి సంబంధించిన తల్లి గారిని అవమానిస్తే ఊరుకోవాలా, ఏ తల్లిని అవమానించినా ఊరుకోము. ఏ తల్లి, అది చంద్రబాబు తల్లి అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అయినా సరే, ఎవరి తల్లి అయినా సరే, అక్క అయినా సరే, చెల్లైనా సరే, మేము ఒప్పుకోము, ఊరుకోము, తాట తీసేస్తాము. ఎందుకంటే మేము చాలా పవిత్రంగా, చాలా గొప్పగా అధికారంలో ఉన్నాము, అధికారంలో చెలాయిస్తున్నాము తప్ప మరొకటి కాదు. మేము ఈ అంశంలో మాత్రం కాంప్రమైజ్ కాము. ఒక్కసారి నారా లోకేష్ గారు ఏమన్నారో ఆయన నోటి నుంచి అన్న మాటల ఉద్దేశం ఒక్కసారి విందాం. ఆ తర్వాత మాత్రం మనం మళ్ళీ అందుకుందాం. మీరు ఎక్కడ అవ్వట్లేదు. మీరు ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, అక్కడికి వెళ్ళి 2 చిన్న మాటలు చెప్పారన్నారు. మీకు తెలియపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు. ఆయన ఏమన్నారు, 2 చిన్న మాటలు చెప్పారంట. ఒక తల్లిని అమలు చేస్తారు, 2 చిన్న మాటలు ఉంటాయి మీకు, చిన్న మాటలు ఉంటాయి మీకు. సొంత తల్లి చెల్లిని గౌరవించడం మీకు అలవాట్లు ఎత్తవచ్చు. మాకుంది బాధ్యత, మా పైన ఉంది. ఒక్క మహిళ జోలికి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము. అది మాకున్న సంస్కృతి. అంతేగాని మీరు సమర్థించి ఎవరో క్షమాపణ అడిగారని, బాస్ ఒక తల్లి జోలికి వెళ్తే ఎవరిని వదిలిపెట్టాం. టేక్ ఇట్ ఫ్రమ్ us. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర. ఎవరు తల్లైనా, జగన్మోహన్ రెడ్డి గారి తల్లైనా కూడా, ఎవరు తల్లైనా, ఎవరు చెల్లైనా, ఎవరు అక్కైనా, ఎవరు ఒక మహిళ జోలికి వెళ్తే ప్రజాప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ఎవరిని వదిలిపెట్టాం. ముందు మీరు చూస్తారు కదా. అది విన్నారు కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అన్న 2 మాటలు ఏంటి? పదే నారా లోకేష్ మండలి సమావేశంలో అంబటి ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారు అంబటి పరామర్శలకు వెళ్ళినప్పుడు అక్కడ సుదీర్ఘంగా ఆయన మాట్లాడారు, చర్చలు జరిపారు. కానీ ఎక్కడ ఏది పట్టుకోలే నారా లోకేష్. కేవలం నారా లోకేష్ అంటున్నది ఏంటంటే, అంబటి రాంబాబు ఏదో నోరు జారాడు అని, ఏదో 2 మాటలు అన్నాడు అని మాత్రమే ముఖ్యమంత్రి స్థాయిలో, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ అన్నాడు. అలా ఎలా అంటాడు? ఒక తల్లిని అంటే అలాగే అంటారా? తల్లినన్న మాట 2 మాటలు ఎలా అవుతాయి? అది పెద్ద మాట, చాలా పెద్ద మాట అంటూ నారా లోకేష్ చెప్పుకొచ్చారు. ఎస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుమారుడుగా నారా లోకేష్ చెబుతున్నది వాస్తవం. ఎవడైనా సరే ఒక తల్లిని, చెల్లిని, అక్కను, ఇలా సొంత వ్యక్తులను ఎవడైనా దూషిస్తే మాత్రం మన టెంపరిక మన చేతిలో ఉండదు. ఇది వాస్తవం, ఇదే వాస్తవం. ఇదే అంబటి రాంబాబు ఇష్యూలో కూడా జరిగినది. ఈరోజు అంబటి రాంబాబు గారిని ఏకంగా అంబటి రాంబాబు గారి నోటి నుంచి ఆ మాటలు అనాల్సిన పరిస్థితి వచ్చింది కూడా అందువల్లనే అన్నది నారా లోకేష్ మర్చిపోవడం బాధాకరం. అసలు మొదట నారా లోకేష్ గారు గుర్తుపెట్టుకోవాలి, అంబటి రాంబాబు ఆ 2 పదాలు అనేక ముందు, ఒక 1 మినిట్ ముందు ఏం జరిగింది. అంబటి రాంబాబు గారిని సాక్షాత్తు ఒక మహిళ అదే బూతుల మాటలతో రెచ్చిపోతూ, అరే భయపడుతున్న వారా డాష్ 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 అంటూ చాలా అతి వేగంగా బూతులు తిడుతూ తనను వెంటాడుతూ కర్రలతో కొడుతూ పోతున్న వైన్యం నారా లోకేష్ కంటికి బహుశా కనిపించలేదా? అంబటి రాంబాబు తన పని తాను చేసుకోవడానికి వాహనంలో వెళ్తుంటే అడ్డుకొని కర్రలతో నిలబడి అదే కర్రలతో అద్దాలు బగలు కొడుతూ, నిన్ను చంపేస్తాంరా నా కొడక డాష్ 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 అను 100 మంది ఎగబడుతూ తిడుతూ తల్లిని దూషిస్తున్నప్పుడు, ఆ చెల్లిని దూషిస్తున్నప్పుడు, ఆ కుటుంబానికి సంబంధించిన అక్కలను, అన్నలను అందరినీ దూషిస్తూ బూతులు తిడుతున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలు ఆ మాటలు బహుశా అనకపోతే అంబటి రాంబాబు గారు తన టెంపర్ను మిస్ అయ్యుండే వాళ్ళు కాదు కదా. అంబటి రాంబాబు గారు ఆ టెంపర్ మిస్ అయ్యాడు అంటే దాని అర్థం ఏమిటి?
తన సొంత మనుషులు ఏదైతే నారా లోకేష్కి ఈరోజు అంత రగిలిపోయి కోపం వస్తుందో నా చంద్రబాబు నాయుడు గారు తల్లిని అంటావా, నేను వదిలిపెట్టా అని ఏ రకంగా నువ్వు అనుకుంటున్నావో అదే రకంగా అదే మాదిరిగా కాన్ఫిడెన్స్ నీ మాదిరిగా హుషారుగా అంబటి రాంబాబు గారు బహుశా ఆవేశం ఉన్నాడేమో. అందుకే సేమ్ ఇప్పుడు ఆ మండలిలో నారా లోకేష్ ఆవేశం ఏ మాదిరిగా అయితే ఉందో అదే మాదిరిగా ఆవేశంతో తన తల్లిని అంత దారుణమైన మాట అంటుంటే అంబటి రాంబాబు చూస్తూ ఎలా ఊరుకుంటాడు? ఏ రక్తమైనా ఊరుకోదు, అది ఏ కుమారుడైనా సరే. ఆ టైంలో ఆ టెంపర్ అనేది లూజ్ కాక తప్పదు. లక్షల మంది మనల్ని కొట్టడానికి వచ్చి అందులో బూతు పదాలు గట్టిగా మహిళ నిలబడి తిరుగుతూ పోతుంటూ మాట్లాడితే అందులో మాట్లాడిన మాటలే అంబటి రాంబాబు గారు మాట్లాడారు. కానీ ఇక్కడ మాత్రం ఆ మహిళది తప్పు లేదట నారా లోకేష్ దృష్టిలో. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కర్రలు పట్టుకొని కొట్టడానికి పోయిన విషయం నారా లోకేష్కి ఇబ్బంది అయితలేదు. కానీ ఇబ్బంది అయిందల్లా కేవలం అంబటి రాంబాబు గారు ఆ ఒక్క మాట అన్నందుకే. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఆ స్వామి. నారా లోకేష్ గారు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకటేంటంటే అంబటి రాంబాబు గారు అన్నది 2 మాటలా 3 మాటలా కాదు, అక్కడ జరిగిన పరిణామాలు ఎంత దారుణంగా ఉన్నాయి అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక తప్పుడు సాంప్రదాయాన్ని మీరు కావాలని సృష్టిస్తూ నడిపిస్తున్నారన్నది మీ హావభావాలు చెబుతున్నాయి, మీరు మాట్లాడుతున్న తీరు చెబుతున్నాయి. మండలి సాక్షిగా ఇది బట్టబయలైంది. నారా లోకేష్ వేళ్ళు చూపిస్తూ మాట్లాడుతున్న మాటల్లో అర్థమేమిటి? అధికార అహంగా కనబడడం లేదా? అధికారం నా చేతిలో ఉంది కాబట్టి నేను నచ్చింది చేసుకుంటాను, నా తల్లిని నా తండ్రిని అన్నందుకు నేను విచ్చలవిడిగా నేను కొట్టుకుంటూ పోతాను అంటే ధర్మం కాదు, అది అవినీతి. ఇలా చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు మీ తండ్రి గారు అయిన చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తండ్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఉన్నప్పుడు జగన్ గారిని నీ పుట్టుకే తప్పుడు పుట్టుక అన్నప్పుడు నీ పుట్టుకే తప్పుడు పుట్టుక, నీ బుద్ధి ఒక్కర బుద్ధి, నీ సోయి ఎక్కడికి పోయింది? ఏకంగా అచ్చెన్నాయుడు పోలీసులందరిని ఉద్దేశించు ఏం తినడానికి వచ్చారు, డాష్ తినడానికి వచ్చారా అంటూ నిండు సభలో ప్రత్యక్ష మీడియా లైవ్లో ఉన్న సందర్భంలో అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలు ఇవి. నీ సోయి అప్పుడు నారా లోకేష్ ఎటుపోయింది? సొంత తల్లిని, సొంత అన్నను, సొంత తండ్రిని అన్నప్పుడు వచ్చే ఈ కోపం బహుశా ఎదుటి వ్యక్తులకు కూడా ఇంతే కోపం, ఇంతే సహనం ఉంటుందని అనుకోవడంలే కదా. అంబటి రాంబాబు గారిని బూతులు తిడితే తప్పులేదు, అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళి దాడి చేసినా తప్పులేదు, అంబటి రాంబాబు కార్లు బలగొట్టినా సపోర్ట్ చేయకూడదు. అంటే మీరు ఏది చేస్తున్నా సైలెంట్గా ఉంటే చివరికి మనిషి ప్రాణాలు తీసినా కూడా మౌనంగా ఉండాలి అనేటట్టుగా మీ అహంకారం కనబడుతుండడం బాధాకరం. రాజకీయాల్లో ఎదిగేదానికి, రాజకీయాల్లో ముందుకు పోవడానికి అవకాశం ఉన్న మీరు చేయాల్సిన పనులు అయితే ఇవి కాదు అనేది ఈరోజు సమాజం అంతా అంటున్నది. ఓ రోజు దీనికి సంబంధించి ఓటింగ్ పెట్టండి. కర్రలు పట్టుకొని నిలబడింది ఎవడు? అంబటి రాంబాబు గారిని కొట్టేందుకు ప్రయత్నం చేసింది ఎవడు? కొట్టే కార్యక్రమంలో ఆ కారులో వెళ్తున్న అంబటి రాంబాబును అరే నువ్వు భయపడుతున్నావారా, పోతున్నావేమిట్రా అని డాష్ అంటూ అనరాని మాటలన్నది ఎవరు? ఈ మాటలన్నది సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళా విభాగంలో ఉన్న మనుషులు కాదా? ఈ మనుషులు వెంటాడుతూ చీలుస్తూ ఆ మాటలు అంటుంటే తాను ఆవేశంలో నోరు జారి 2 మాటలు మాట్లాడి అది కూడా నేను మాట్లాడింది తప్పే అని చిత్తశుద్ధితో చెప్పిన వ్యక్తి ఏమో మీకు అంత పగలో కనబడుతున్నాడు. కానీ అతన్ని మాత్రం తిట్టిన వ్యక్తులు మాత్రం మీకు మంచి చేసిన కార్యక్రమంలో నిలబడ్డట్టు కనబడడం ఇది అత్యంత దారుణం. ఇది కేవలం రాజకీయ కక్ష మాత్రమే, రాజకీయం కోసం మాత్రమే ఈ అడుగులు పడుతున్నాయి అనేది ఇంతకు మించిన ఎవిడెన్స్ ఇంకోటి లేదు. వాస్తవం ఏంటంటే ఇదే అంబటి రాంబాబు గారిని అన్న ఆ మహిళ ఈరోజు దర్జాగా నవ్వుతూ బయట తిరుగుతుండడం వాస్తవం కాదా? మరి అదే మహిళను మీరు అరెస్ట్ చేసి జైలుకు పంపించారా? పంపించలేదే. పైగా అనితమ్మ, హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు ఏమంటున్నారు? అంబటి రాంబాబు గారిని కానీ ఇతరులు కానీ ఎవరైనా ఏమైనా అనుంటే ఆ అనుంటున్న వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి, మేము అరెస్ట్ చేస్తామంటున్నారు. అంటే బహుశా అంబటి రాంబాబు గారు ఎవరు ఏమన్నారో కూడా వీళ్ళకి తెలియదు, కానీ అంబటి రాంబాబు గారు అన్నది మాత్రం వీళ్ళకి తెలుసు. పైగా ఈ నారా లోకేష్ పదే జగన్ను టార్గెట్ చేయడం మరీ విచిత్రకరం. జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా సుదీర్ఘ పర్యటన జరిగింది ఆ రోజు. అంబటి రాంబాబు గారి ఇంటిని పరామర్శించిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 45-50 నిమిషాలు మీడియా ముందు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ అరాచకాలు ఇలా ఉన్నాయంటూ 1, 2, 3 అంటూ చాలా చదివారు. మరి దానికి సమాధానం చెప్పే ధైర్యం ఎందుకు పోవడం లేదు ఈ పెద్ద మనిషి నారా లోకేష్? తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పిన కూటమి నేతలు చివరకు కేంద్రం నుంచి అత్యంత పెద్ద సంస్థలైన ఎన్డీడీబీ కానీ ఎన్డీఆర్ఐ నుంచి వచ్చిన రిపోర్ట్లు, సిబిఐ ఛార్జ్షీట్ బయటపెట్టిన తర్వాత ఆ జంతు కొవ్వు కలవలేదు, ఆ ఫిష్ ఆయిల్ కలవలేదు, ఆ పంది కొవ్వు కలవలేదు, ఆరోపణలన్నీ శుద్ధ తప్పే అని అన్నప్పుడు అలాగే ఇక్కడ పెట్టుకోవాలా? ఇవేవి సంబంధం లేదు నారా లోకేష్కు. తన రాజకీయం మాత్రం కక్ష సాధింపే. మరి ఇదే కక్ష సాధింపు
ఇదే అసహనం రాబోయే రోజుల్లో కూడా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళు అలాగే చేస్తారు. ఇక్కడ సామాన్యుడు మాత్రం బలికాక తప్పదు. ఎందుకంటే అధికారం మదంతో మాట్లాడుతున్న మాటలు పనికిరావు. అధికారం ఉంది కదా అని రెచ్చిపోతే పనికిరావు. వేళ్ళు అవసరానికి చూపించాలి. కళ్ళు పెద్దగా చేయాల్సిన అవసరం కూడా అవసరానికి చూపించాలి. అవసరం లేనప్పుడు అవసరం లేని టాపిక్లో మన ఆవేశం, మన చాతుర్యం చూపిద్దాం అనుకుంటే అది మన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది తప్ప మన ఇమేజ్ క్రెడిబిలిటీ కాదు. లోకేష్ లాంటి వ్యక్తులు రేపు రాబోయే తరంలో రాజకీయంలో ముందుండాలనుకుంటున్న వాళ్ళు చేయాల్సిన ఆలోచన విధానం ఇది కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఇస్తే ఆయా పార్టీ వాళ్ళు మీరే మాదిరిగా దాడులు చేస్తున్నారో వాళ్ళు అదే మాదిరిగా అధికారం లేకపోయినా దాడులు చేసే సత్తా వాళ్ళకు ఉన్నది. కానీ ఆ మధ్య అదే మాదిరిగా వాళ్ళు ప్రోత్సహించడం లేదు. అది గొప్పతనం. ఇక్కడ అంబటి రాంబాబు గారు తన తప్పును తెలుసుకుని వెంటనే క్షమాపణ కోరడం కూడా చాలా హుందాతనం, గొప్పతనం. కానీ ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళా అంబటి రాంబాబు గారిని బూతులు తిట్టిన మహిళా క్షమాపణలు చెప్పలేదు. ఇంటికి వెళ్ళిన ఎమ్మెల్యే, ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి గారు క్షమాపణలు చెప్పలేదు. పైపెచ్చు పైనున్న మీరు కూడా బరాబర్ ఇంకా ముందు ఎలా జరుగుతుందో చూడండి అంటూ సాక్షాత్తు మండలి సమావేశంలోనే మీరు అంటున్నారు. అంటే దాని అర్థం ఏమిటి? మేము కరాఖండిగా మేము చేయాల్సింది మేము చేస్తాం,